హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నార్మలైజేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను చెప్పాను. సో కొంతమంది ఏమంటే ఈరోజు రిజల్ట్స్ అని చెప్పి, కొంతమంది ఏదో మెసేజ్ చేస్తున్నారు ఈరోజు రిజల్ట్స్ అని చెప్పి. ఈరోజు అలాంటిది ఏం లేదు, ఈరోజు రిజల్ట్స్ ఏం వచ్చే ఛాన్స్ లేదు. సో మళ్ళీ ఇంకోటి ఏదో 24వ తేదీ ఉంది, 24వ తేదీ వస్తుంది అని చెప్తున్నారు. సో అలా మీకు ఎవరు ఆ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ 24వ తేదీ కూడా తెలియదు దాని గురించి. సో రోజు గారి మేళ 24 కాదు, ఇప్పుడు 26 అన్నమాట, డేట్ మార్చేసినారు. సో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి నోడల్ ఫోర్స్ కన్ఫర్మ్ అయింది, వాళ్ళే సిఆర్పిఎఫ్. సో డిజిటల్ మిషన్స్ పెడతారు. సో చిప్పుకి సంబంధించి RFID చిప్పుకి సంబంధించి అవి అన్నీ రెడీ అయినాయి, అవి అన్నీ పెడతారనమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏమంటే HCMకి సంబంధించి ఏదైతే ఫిజికల్ HCM హెడ్ కానిస్టేబుల్ లిస్ట్లో సంబంధించి ఏదైతే ఫిజికల్ జరుగుతుందో అదొకటి, అసార్ రైఫిల్కి సంబంధించి ర్యాలీ ఓపెన్ ర్యాలీకి సంబంధించి ఈ ప్రాబ్లం ఒకటి. తర్వాత ఇంకోటి ఏమంటే మెయిన్ ప్రాబ్లం అత్యధికంగా మీరు నార్మలైజేషన్ పూర్తి కాలే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 days ముందు అయిపోయింది. సో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ ఇచ్చాను నార్మలైజేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టేట్కి సంబంధించిన వ్యాకన్సీస్, స్టేటు, జనరల్, నక్సలు, ఏ జనరల్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని దాన్ని డివైడ్ చేస్తున్నారు. సో అది డివైడ్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించి నోటీస్ కూడా మీకు రిలీజ్ అవుతుంది. నోటీస్ రాగానే మీకు ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్. సో ఇంకో తర్వాత వచ్చి ఎక్కువగా మెజారిటీగా మీరు అడిగేది ఫిజికల్ సంబంధించి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ సంబంధించి మీకు ఫిజికల్ జూన్ లాస్ట్ నుంచి పెట్టాలని ప్లాన్లో ఉన్నారు. మ్యాక్సిమం అదే డేట్లో మీకు జూన్ లాస్ట్లోనే ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే RPFకి సంబంధించి నాకు తెలిసి RPF పోస్ట్ పోనే ఛాన్స్ ఉంది. సో RPF వెనక పెట్టేసి GD పెడతారు, తర్వాత GD అయిపోయిన తర్వాత మళ్ళీ RPF అనేది పెడతారు. ఈ రెండింటిని మాత్రం ఖచ్చితంగా మెర్జ్ అనేది చేయరు. సో ఒకటి ముందు ఒకటి వెనక అనేది నడుస్తుంది అనమాట. సో ఏమంటే HCMకి సంబంధించి అన్ని సెంటర్లోనూ, ITBP సెంటర్లోను, BSF సెంటర్లోను, CRPF సెంటర్లోను, అన్ని సెంటర్లోనూ ఫిజికల్ జరుగుతుంది అనమాట. సో అది ఖాళీ అయితే తప్ప మీకు ఎంట్రన్స్ లేదు. సో అక్కడ ఖాళీ చేస్తే మమ్మల్ని మీకు GD వాళ్ళకి ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3, తెలంగాణకు వచ్చి 5 సెంటర్లు డిసైడ్ అయినారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 4 సెంటర్లు, తెలంగాణకి 5 సెంటర్లు ఫిజికల్ అనేది. సో అది దాంట్లో కండక్ట్ చేయబోతుంది అనమాట. వాటికి సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా నేను ఒక 10 days కంటే ముందుగానే మీకు దానికి సంబంధించి అప్డేట్ అనేది ఎక్కడెక్కడ ఏ సెంటర్లు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ ఫిజికల్ జరగబోతుంది అనేది కూడా మీకు నేను క్లారిటీగా అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మీకు రిజల్ట్స్ అనేది May 16వ తేదీలోపు ఇవ్వాలని ఉన్నారు. సో అది ఏ టైంలో అయినా సరే మీకు అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ రాకంటే ముందుగానే ఒక రోజు లేకపోతే 2 రోజుల ముందు నేనే అప్డేట్ చెప్తాను. ఏ టైంలో వస్తుందో టైంతో సహా నేను చెప్తాను అనమాట. సో మీరు యూట్యూబ్లో వచ్చింది నమ్ముకొని మీరు మాట్లాడితే మెసేజ్ చేస్తే నేను ఎక్కడి నుంచి తీసుకురాలేను. సో 24వ తేదీ వస్తుంది, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అని రకరకాలుగా చెప్తున్నారు. సో అలాంటి వీడియోలు నేను చేయను. సో ఏదైనా అప్డేట్ వస్తేనే వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయి అలా ఉన్న మైండ్ సెట్ మొరటుగా అనమాట. సో ఏ నోటిఫికేషన్ అయినా సరే, ఏదైనా సరే, ఏదైనా అప్డేట్ వస్తే నాకు తెలిస్తే చెప్తా. రోజు వీడియో చేయాలంటే అవ్వదు. సో ఇప్పుడు GDకి సంబంధించి వీడియో చేసే 3 రోజులు ఎంత అవుతుంది. సో ఏదైనా అప్డేట్ ఏం అప్డేట్ రాకుండా ఏమని చేస్తాను. సో అందుకోసమే చేయలేదన్నమాట. సో కాబట్టి ఫిజికల్కి సంబంధించి మీరు ఖచ్చితంగా మీకు జూన్ లాస్ట్ నుంచి మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఏదైతే 1:8 రేషియోకి సంబంధించి ఉందో 1:8 రేషియోని తీస్తున్నారు. సో చాలామంది తెలంగాణకు సంబంధించి ST కేటగిరీ ఏదైతే ఉన్నారో ఆ ST కేటగిరీ వాళ్ళు ఏదంటున్నారంటే, అన్న మా కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మాకు జనరల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అన్నాడు. జనరల్లో మీరు ఓపెన్ కేటగిరీకి వెళ్ళాలి అని అంటే అందులో దాని గురించి మొత్తం డీటెయిల్గా మీకు నేను చెప్తాను. సో ఏదైనా సరే ఆంధ్ర కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఎవరైనా సరే నక్సల్లో ఉండే పర్సను జనరల్లోకి వెళ్ళచ్చు. సో జనరల్లో ఉండే పర్సను నక్సల్కి వెళ్ళలేడు. సో అది రూల్ అంతే, వెళ్ళలేడు, ఒప్పుకోరనమాట. సో నక్సల్లో ఉండేవాడు బెనిఫిట్ అదే. వాడు నక్సల్లో ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ OBC అనుకోండి, తను OBC, తనకు 23 సంవత్సరాల కంటే తక్కువగా మెజారిటీగా చూస్తారు. సో 21 సంవత్సరాలు దానికంటే తక్కువ ఉన్నారని చూడండి, ఆ 21 సంవత్సరాలు 21 years బిఫోర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అంత స్ట్రెంత్ లేదనుకో 23 బిఫోర్ ఉన్న వాళ్ళని ఎక్కువ తీసుకుంటాడు. హైట్ 170 ఉండాలా, సో 23 కంటే బిలో ఉండాలా, మెజారిటీ 21 ఉండే వాళ్ళని ఎక్కువగా తీసుకుంటాడు. లేదా జనాలు సరిపోలేదంటే 23 ఉండే వాళ్ళని తీసుకుంటాడు అనమాట. సో నక్సల్లో బెనిఫిట్ ఏమంటే, నక్సలోడు OBC, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OBC కేటగిరీ అయినప్పుడు, సో వాడు OBC కేటగిరీ అనే పర్సను నక్సల్లోనే వాడు ఓపెన్ కేటగిరీకి ఎలిజిబుల్ అనమాట. అంటే URకి ఎలిజిబుల్. సో తను OBC కేటగిరీకి ఎలిజిబుల్, తన కేటగిరీ తనకు వేకెన్సీ ఉంటుంది. సో URకి అక్కడ ఎలిజిబుల్. సో తనకు మంచి మార్కులు వచ్చింటే తన జనరల్ కేటగిరీ వచ్చేస్తాడు అనమాట. అంటే నక్సల్ జనరల్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, నక్సల్ జనరల్ బార్డర్ అని చెప్పి, మనకు బార్డర్ ఏరియా లేదు కాబట్టి మనకు నక్సల్ జనరల్ అన్నమాట. సో నక్సల్లో ఉండే పర్సను జనరల్లో కూడా కాంపిటీషన్ పోవచ్చు. సో ఆ జిల్లాలతో కూడా వాళ్ళు పోటీ పడవచ్చు అనమాట. కానీ జనరల్లో ఉండే పర్సను నక్సల్ వాళ్ళతో పోటీ పడలేరు.
సో తెలంగాణ పరిస్థితి కూడా అదే, సేమ్ టు సేమ్ డిట్టో, చేంజింగ్ ఏమి ఉండదు. కానీ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్కి సంబంధించి కట్ ఆఫ్ ఒక 80 ఉందనుకోండి. సో ఎస్టీ కేటగిరీ, తెలంగాణ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 100 కట్ ఆఫ్ ఉంటుంది. కానీ సో ఆ అబ్బాయికి 85, 87, 18, 19 వచ్చి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ కేటగిరీ సరిపోయే మార్కులు తన దగ్గర లేవు, కానీ తను ఫిజికల్లో ఉంటాడు. ఎందుకు ఆ విధంగా తీసుకుంటాడు అని అంటే, అట్లా ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా జరుగుతుంది. ఎందుకు ఆ విధంగా తీసుకుంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ జనరల్కి సంబంధించి యూఆర్ కేటగిరీలో సో కాంపిటీషను ఒకవేళ తక్కువ అయిపోయి పోస్టులు ఏమన్నా మిగిలిపోతాయేమో, ఒకవేళ మిగిలిపోతే వీడికి ఇద్దాము, వేస్ట్ కాకుండా బ్యాక్లాగ్ పడకుండా ఈ అవకాశం ఇద్దాం, వీడికి అవకాశం ఇద్దామని చెప్పి మీకు మార్కులు తక్కువ వచ్చినా, అక్కడ యూఆర్ కట్ ఆఫ్ కంటే మీకు ఎక్కువ వచ్చినా మీ పేర్లు అనేది అక్కడ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పర్సన్ మీ కట్ ఆఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు యూఆర్లో చూస్తాడనమాట. సో యూఆర్లో నీకు ఆ 80 ఇప్పుడు కట్ ఆఫ్ అని చెప్పినాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి 85, 89 ఎంత సంథింగ్ వచ్చి ఉంటుంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఆ మెరిట్ లిస్ట్లో వీడికి వచ్చిన మార్కులకి ఆడున్న కట్ ఆఫ్కి కంటే ఒక మార్కు ఎక్స్ట్రా ఉన్నా, లేదా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఆ యూఆర్ వ్యాకెన్సీస్ ఎక్కువ ఉండి జనాలు తక్కువ ఉంటే ఈ అబ్బాయికి జాబ్ అనేది ఇస్తాడు. అది ఏ కేటగిరీ అయినా, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎవరైనా ఇస్తారు. అలా కాకుండా ఇక్కడ 80 కట్ ఆఫ్ పెట్టి ఒకేసారి 90, 95 పెట్టారనుకోండి, అప్పుడు 95 మార్కులు ఆ ఎస్టీ అబ్బాయికి లేదు. సో అక్కడ వ్యాకెన్సీ అక్కడ పోయింది, వ్యాకెన్సీ లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళ క్యాస్ట్లో పోతాడు, క్యాస్ట్లో 100 ఉంది ఎస్టీలో, అక్కడ వ్యాకెన్సీ లేదు, లేకపోతే మెరిట్ లిస్ట్లో పేరు ఉండదు. సో అట్లా మిమ్మల్ని ఒక ఎక్స్ట్రా ప్లేయర్లు అంతే మీరు. సో మీకు సెలెక్ట్ అయినంత మాత్రాన జాబ్ రాదు, ఫ్రాంక్గా చెప్తాను, అది అర్థం చేసుకోండి. సో ఏదైనా సరే మీరు ఫిజికల్ క్వాలిఫై అయితే జస్ట్ మీరు ఫిజికల్కి మాత్రమే పనికొస్తారు, మళ్ళీ మీకు ఫైనల్ మెరిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కానీ జాబ్ వచ్చినంత వరకు నాకు జాబ్ వచ్చింది, నేను క్వాలిఫై అయినా, నేను ఎగ్జామ్ క్వాలిఫై అయినా, నేను రన్నింగ్ క్వాలిఫై అయినా, ఇవి ఏవి బయటికి చెప్పకూడదు. అన్నీ కంప్లీట్ అయిపోయి కాల్ లెటర్లు నీ చేతికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలి నువ్వు అందరికీ నాకు జాబ్ వచ్చిందని. ముందే చెప్పేశారు, అది కానీ జాబ్ పొరపాటున ఏదైనా తేడా కొట్టేసింది అనుకోండి, మళ్ళీ మిగతా వాళ్ళకి ఆన్సర్ చెప్పలేరు అనమాట. సో చీప్ అయిపోతారు, అది గుర్తుపెట్టుకున్నాడు. సో ఇక ఓపెన్ కేటగిరీకి సంబంధించి మీకు అర్థమైంది అనుకున్నా. కానీ పాపం యూఆర్ వాళ్ళు బాధ ఏమంటే, యూఆర్ వాళ్ళు పాపం వాళ్ళు యూఆర్లోనే చూసుకోవాలా. సో ఇంకా వేరే క్యాస్ట్కు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు దాంట్లోకి పోలేరు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు యూఆర్లకు అనేది వస్తారనమాట. సో అది రూల్, మనం ఏం చేయలేము. సో అది యొక్క ప్రాసెస్ అనేది. సో ఎవరైతే ఈ ఎక్స్ట్రా ప్లేయర్లు ఏదైతే వచ్చినా వాళ్ళు క్యాస్ట్ కట్ ఆఫ్ కంటే తక్కువనా మిమ్మల్ని పెట్టుకుంటున్నారంటే, మీరు ఫైనల్ వరకు మీకు తెలియదు, గ్యారంటీ లేదు, మీరు ఉంటారా పోతారనేది గ్యారంటీ లేదు. సో ఉంటారు, సో లక్ అయితే తగులుకుంటారు, లేదంటే లేదనమాట. సో ఇది సో మే 16వ తేదీకంతా మీకు రిజల్ట్స్, ఆ లోపే మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఫిజికల్ మీకు జూన్ లాస్ట్లో మీకు ఫిజికల్ అనేది ఉంటుంది అనమాట. సో ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు జూన్ 7వ తేదీ పైనే ఉంటుంది తప్ప ఫిజికల్కి సంబంధించి. సో రిజల్ట్స్ మాత్రం మీ మే 16 లోపు అనేది చూసుకోవచ్చు. సో ఎందుకంటే మిగతాది హెచ్సిఎం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే జీడీ ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రిజల్ట్స్ ఈరోజు వస్తుంది, రేపు వస్తుందని ప్రతిసారి నేను రోజుకో వీడియో చేయాలంటే అవ్వదు. సో ఆ రోజులు పోయింది. సో అలాంటి వీడియోలు నేను మానేసాను చేయటం. అసలు ఏదైనా అప్డేట్ వస్తేనే వీడియో చేస్తాను, అది ఏదైనా సరే. ఎంఈఎస్కి సంబంధించి నోటీస్ ఒకటి వైరల్ అవుతుంది, అసలు నేను పెట్టలా గ్రూప్లో. సో అందరూ వీడియోలు చేస్తున్నారు, నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. అది ఫేక్, దాన్ని పెట్టినా మళ్ళీ ఉపయోగం లేదు, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ టెన్షన్ పడతారు మీరు, దాన్ని మళ్ళీ వీడియో చేయాలి, నాకు వ్యూస్ వస్తుంది కానీ మీకేం ఉపయోగం లేదన్నమాట. సో ఏదైనా పని చేస్తే అది నాకు కొంచెం ఉపయోగపడితే 10% ఉపయోగపడితే మీకు 90% ఉపయోగపడేలా చూస్తాను అన్నమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.